జనరల్‌గా మనం డయాబెటిక్ వచ్చేసరికి కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్పాము. దాంట్లో ఫస్ట్ ఉండే ఫ్రూట్ వచ్చేసి బనానా. ఎందుకు బనానా తినకూడదు? బనానా తింటే ఏమవుతది అంటే, ఫస్ట్ థింగ్ మనము న్యూట్రియంట్స్ చూసుకుంటే, బనానా దొరికే న్యూట్రియంట్స్ చూసుకుంటే 100 గ్రాముల బనానాలో మనకి యావరేజ్‌గా 100 నుంచి 110 వరకు క్యాలరీస్ వచ్చేస్తాయి. ప్రోటీన్ వచ్చేసి 1.5 వరకు ఉంటది. ఫైబర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2 నుంచి 3 గ్రామ్స్ వరకు 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటది. ఫ్యాట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 నుంచి 2 మధ్యలో ఉంటది. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 5 నుంచి 8 మధ్యలో ఉంటాయి. ఇవి మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్, ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్. మనము ఫ్రూట్స్‌ని ఎప్పుడు ప్రోటీన్ కోసం తీసుకోం. ఫైబర్ కోసం తీసుకుంటాం. కాబట్టి 100 గ్రాముల బనానా నుంచి మనకి ఒక 2 నుంచి 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది కాబట్టి బనానా తినొచ్చు. కానీ ఏ కండిషన్‌లో తినొచ్చు అంటే బల్క్ ఎప్పుడైతే మనము హెవీగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము, లేదంటే లంచ్ చాలా బాగా తిన్నాము ఆర్ డిన్నర్ తిన్నాం. హెవీ మీల్స్‌తో తిన్నప్పుడు బనానా అనేది ఇంకా షుగర్‌ని హై చేస్తది. ఇఫ్ సపోజ్ మనకి ఒక ఫుడ్ డయాబెటిక్‌కి తినొచ్చా? తినొద్దా? అంటే దాన్ని ఒక గ్లైసెమిక్ లోడ్ చూస్తాం. బనానాకొచ్చేసి పండిన బనానాకి మనకి 50 నుంచి 70 మధ్యలో ఉంటది గ్లైసెమిక్ లోడ్. అంటే 100 గ్రాములు మనము 100 గ్రాముల బనానా తింటే మనకి షుగర్ అనేది ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60% స్పైక్ అవుతది. వెరస్ రా బనానా పండక ముందున్న గ్రీన్ కలర్ బనానా తిన్నప్పుడు దాని గ్లైసెమిక్ లోడ్ వచ్చేసి 30 నుంచి 40 మధ్యలో ఉంటది. ఇంత గ్లైసెమిక్ లోడ్ ఉందంటే మనము గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్ అంటాము. లేదంటే మోడరేట్ గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్ అని అంటాం బనానాని. కానీ మనం ఏం చేస్తాము జనరల్లీ బనానాని మనం చూసుకున్నట్లయితే కొంచెం అన్నం తిన్న తర్వాత పెరుగన్నంలో బనానా లాగా తింటారు. ఆర్ హెవీ మీల్స్ చేసిన తర్వాత బనానాని తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇబ్బంది అవుతది. లేదు మనకి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో 11:00 స్నాక్ గానీ, లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో ఒక ఈవినింగ్ స్నాక్ లాగా గానీ మనం బనానా తీసుకుంటే చాలా హెల్తీ. ఇంకోటేంటి అంటే జనరల్‌గా డయాబెటిక్ పీపుల్ ఒక 2 బిస్కెట్స్ తినేస్తారు. లేదంటే ఒక చిన్న హాఫ్ స్పూన్ చాయ్‌లో ఒక హాఫ్ స్పూన్ చక్కెరేసుకొని తింటారు ఆర్ కాఫీ తింటారు. ఈ హాఫ్ స్పూన్, 1 స్పూన్ చక్కెర నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 60 క్యాలరీస్ వస్తాయి. సేమ్ క్యాలరీస్‌ని మీరు అక్కడ చక్కెర కట్ డౌన్ చేసుకుంటే అబ్సల్యూట్‌లీ మన డేలో ఉండే క్యాలరీస్ కౌంట్ చేసుకొని మనం ఒక బనానాని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా ఎంత డయాబెటిక్ ఉన్నా కూడా క్యాలరీస్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ కొంచెం బిస్కెట్స్ ఒకవేళ తీసుకుంటే ఆ బిస్కెట్స్ క్యాలరీస్ నుంచి కట్ డౌన్ చేస్తూ, కొంచెం చక్కెర తీసుకుంటే ఆ చక్కెర క్యాలరీస్‌ని కట్ డౌన్ చేసుకుంటూ ఒక బనానాని మన డేలో ఈజీగా తీసుకోవచ్చు. కానీ తీసుకునే విధానం కూడా మనకు మళ్ళీ ఇబ్బంది. కొంచెం జ్యూస్ ఫామ్‌లో అయితే అస్సలు తీసుకోదు. ఎవరైతే డయాబెటిక్ ఉండి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి మేము ఎక్సర్సైజ్ ముందు గాని, ఎక్సర్సైజ్ తర్వాత గాని బనానా ప్రిఫర్ చేయమంటాం. ఎందుకంటే బనానా ఈజ్ అగైన్ వెరీ హై ఇన్ మన ఎలక్ట్రోలైట్స్. సోడియం, పొటాషియం చాలా హై ఉంటాయి దాంట్లో. చాలా హై ఇన్ ద సెన్స్ నాట్ లైక్ మొత్తం మనం డ్యామేజ్ చేసే హై కాదు. మనకు కావాల్సిన లిమిట్‌లో ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా మనం వర్కౌట్ చేసిన తర్వాత స్వెట్ ఎప్పుడైతే వస్తదో అప్పుడు మన సాల్ట్స్ లూజ్ అయిపోతాం. మన పొటాషియం గాని, సోడియం గాని మన స్వెట్‌లో లూజ్ అయిపోతాం. ఆహ్, ఆహ్, ఆ ఎక్సర్సైజ్ నుంచి మన బాడీ స్ట్రెయిన్ అయిపోయి మళ్ళీ దాని స్టెబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ రీగెయిన్ అవ్వాలి అంటే మనం ఒక బనానాని హ్యాపీగా తీసుకోవచ్చు. మనం వాకింగ్ చేసే ముందైనా సరే, వాకింగ్ చేసిన తర్వాత ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేసే ఇండివిడ్యువల్ ఉంటే వాళ్ళు ప్రీ వర్కౌట్ మీల్ లాగా గానీ, పోస్ట్ వర్కౌట్ మీల్ లాగా గానీ ఒక బనానాని తీసుకుంటే అబ్సల్యూట్‌లీ ఫైన్. అట్ ద సేమ్ టైమ్ బనానాకి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఉన్న ఫైబర్. ఫైబర్ వచ్చేసి పెక్టిన్ అనే ఫైబర్ ఉంటది. ఆ ఫైబర్ ఉండడం వల్ల అది కాన్‌స్టిపేషన్ నుంచి మనకి రిలీఫ్ ఇస్తది. సో, జనరల్‌గా మళ్ళీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఒకవేళ కాన్‌స్టిపేషన్ ఉంటే బనానా తీసుకుంటే అది చాలా మంచిది. బట్ అబ్సల్యూట్‌లీ నాట్ విత్ ద మీల్స్. మీల్స్‌తో పాటు, టిఫిన్‌తో పాటు, లంచ్‌తో పాటు, డిన్నర్‌తో పాటు కాకుండా ఇన్ బిట్వీన్ స్నాక్ లాగా తీసుకుంటే చాలా హెల్తీ. అట్ ద సేమ్ టైమ్ మనకి కాన్‌స్టిపేషన్‌కి ఎలాగైతే పీచు పదార్థం ఉండి కాన్‌స్టిపేషన్ రిలీఫ్ చేస్తుందో, బనానాలో సేమ్ సోడియం, పొటాషియం ఉండడం వల్ల, ఎలక్ట్రోలైట్స్ ఉండడం వల్ల కొంచెము ఫ్లూ వల్లనో, లేదంటే ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్లనో, ఏదైనా కారణంగా మనకి డయేరియా అయిందనుకో, ఊరికే మోషన్స్ అయ్యి కొంచెం సిక్ అయ్యామనుకో, ఒక్క బనానా తింటే ఆ ఎలక్ట్రోలైట్స్ లాస్ అనేది మనం కాంపెన్సేట్ చేసుకొని మళ్ళీ ఆ ఎనర్జీని రీగెయిన్ అవ్వచ్చు. సో, డయాబెటిక్ వాళ్ళు బనానాని తినొచ్చు. నాట్ విత్ ద మీల్స్. మిడ్ మార్నింగ్ స్నాక్ 11:00 స్నాక్ లాగా గానీ, మిడ్ ఈవినింగ్ స్నాక్ 4-6 ఈ టైంలో బనానా తినొచ్చు. కొంచెం ఒకవేళ హై షుగర్స్ ఉన్నవాళ్ళు కొంచెం బనానాతో పాటు పాలు గానీ, ఒక ఎగ్ గానీ, కొంచెం బాదాం గానీ తింటే బెటర్.
చిన్నపిల్లలు ఎవరైతే షుగర్, డయాబెటిక్ ఉండి కొంచెము తినాలనుకుంటే వాళ్ళకి గూడా కొంచెం అటుకులతో గానీ బనానా ఇవ్వచ్చు. లేదంటే కొంచెము స్ప్రౌట్స్ ఇచ్చేసి వాళ్ళకొక బనానా ఇచ్చేస్తే వాళ్ళ గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతది. బనానా హాస్ వెరీ గుడ్ ఎఫెక్ట్ ఆన్ గట్ హెల్త్. గట్ హెల్త్‌కి చాలా మంచిది. అట్ ద సేమ్ టైమ్ వైటమిన్ సి ఉండడం వల్ల అటుకులు విత్ బనానా తిన్నప్పుడు అటుకుల్లో ఉన్న ఐరన్ అండ్ అటుకుల్లో ఉన్న ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ విత్ బనానా తీసుకున్నప్పుడు ఆ అబ్జార్ప్షన్ అనేది చాలా బావుతది. బేబీస్‌కి కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉన్నా, కొంచెం గట్ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉన్నా గూడా, కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా గూడా ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తది. సో, డయాబెటిక్ ఉన్నవాళ్ళు బనానా హ్యాపీగా తినొచ్చు. విత్ లిమిటెడ్ క్వాంటిటీస్ దట్ ఈస్ 100-150 విత్ మీల్స్‌తో కాకుండా ఇన్ బిట్వీన్ మీల్స్ విత్ సమ్ స్నాకింగ్. బనానా విత్ బాదాం, బనానా విత్ పల్లీలు, బనానా విత్ పాలు, బనానా విత్ ఎగ్ ఈస్ ఫైన్. మనకు జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే మనము బనానాని మన ఈ సమ్మర్ సీజన్‌లో గానీ, కొంచెం అన్నంతో పాటు తింటాం. పెరుగన్నంలో మ్యాంగో గానీ, పెరుగన్నంలో బనానా ఏసుకొని తింటాం గదా! అలా తింటే షుగర్ ఫ్లక్చుయేట్ అవుతది. ఎందుకంటే ఆల్రెడీ రైస్ హై క్యాలరీస్. అది గ్లైసెమిక్ లోడ్ పెంచేస్తది. మనం తినే పెరుగు గానీ, పప్పు గానీ, కర్రీస్ గానీ వీటన్నీ లోడ్ ఎక్కువైపోతది. ఇండివిడ్యువల్‌గా తింటే గ్లైసెమిక్ లోడ్ ఇంక్రీజ్ అవ్వదు. అన్నం, పప్పు, కూర విత్ బనానా ఏసుకున్నప్పుడు ఓవరాల్ ఈ మీల్‌కి గ్లైసెమిక్ లోడ్ ఎక్కువైపోతది. అలాంటి టైంలో మనకి గ్లైసెమిక్ లోడ్ ఎక్కువుంటది కాబట్టి షుగర్ పెంచుతది కాబట్టి అలాంటి టైంలో ఒద్దు. ఎప్పుడైతే సింగిల్‌గా ఓన్లీ బనానా తింటే ప్రాబ్లమ్ లేదు. మీరు అన్నం తినే ఒక గంట ముందు బనానా తినొచ్చు. అన్నం తిన్న తర్వాత ఒక 2-3 హవర్స్ తర్వాత ఈవినింగ్ టైంలో గూడా హ్యాపీగా బనానా తినొచ్చు. బట్ నాట్ విత్ ద మీల్స్. అది బ్రేక్‌ఫాస్ట్‌లో అవ్వనివ్వండి, డిన్నర్ తర్వాత కూడా కొంతమందికి అలవాటు ఉంటది బనానా తిని పడుకోవడం. అలా చేయకండి. ఎర్లీ మార్నింగ్ తిన్నా ఓకే. బ్రేక్‌ఫాస్ట్ కాకుండా మిడ్ మార్నింగ్ తిన్నా ఓకే. లంచ్ కాకుండా మిడ్ ఈవినింగ్ తిన్నా ఓకే. డిన్నర్‌లో ఒద్దు.